ఈరోజు పి గన్నవరం పుర ప్రజల తరపున, రామ భక్తుల తరపున, అలాగే వందల మంది మహిళా మూర్తుల తరపున, అలాగే హిందూ సమాజం తరపున మేము స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి గిడ్డి సత్యనారాయణ గారికి వినయపూర్వకంగా ఇన్ని వందల మంది వేడుకుంటున్న విషయం ఏంటంటే అండి, ఏదైతే రామాలయానికి సంబంధించినటువంటి యజ్ఞ యాగాది కృతువులు కళ్యాణ వేడుకలు నిర్వహిస్తున్నటువంటి ఆ కాస్త భూమిని దేవాలయానికి కేటాయించి అధికారికంగా ప్రభుత్వ ఖర్చులతో అవసరమైతే మీరు కొంత చొరవ తీసుకొని అక్కడ ఒక కళ్యాణ వేదిక, ఒక యజ్ఞశాల నిర్మించి దేవాలయానికి ఇవ్వవలసిందిగా 50 మంది హిందూ సమాజం నుంచి, పుర ప్రజల నుంచి, నియోజకవర్గ ప్రజల నుంచి, గన్నవరం మండల మహిళా మూర్తుల నుంచి వినయపూర్వకంగా వేడుకుంటున్నాం. దయచేసి ఈ విషయం మీ ఆఫీస్కి కూడా వస్తున్నాం. మీరు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తాం. ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా మీ ఆఫీస్కి వచ్చి మా చేతులతో మీ ఆఫీస్ దగ్గరే ఈ వినయం అనేది మీకు చెప్పడం జరుగుతుంది. దయచేసి దీన్ని సామరస్యంగా పరిష్కరిస్తారని, హిందూ మనోభావాల్ని కాపాడతారని, ఇది మరింత పెద్దది కాకుండా రాష్ట్ర వ్యాప్తమైన సమస్య కాకుండా చూస్తారని, ఎందుకంటే మన రాష్ట్రానికంటూ చాలా సమస్యలు ఉన్నాయి, ఈ ఒక్క సమస్యను మళ్ళీ పెద్దది చేయకుండా చూస్తారని దయచేసి మిమ్మల్ని హిందూ సమాజం నుండి వేడుకుంటూ ఇట్లు కృష్ణ ధర్మరక్షణ హిందూ హక్కుల పోరాట సమితి స్వస్తి. మనందరం కూడా ఈ రామాలయం కోసం గట్టిగా పోరాడదామా. 3 నెలల ప్రణాళిక ఉంటుంది. ఈ 3 నెలల ప్రణాళిక కూడా ప్రతి స్టెప్ కూడా చెప్తాను. కేవలం నిన్న శ్రీ రామకృష్ణ సైన్యం అని చెప్పి ఒక గ్రూప్ పెట్టడం జరిగింది మన పి గన్నవరానికి సంబంధించి. కేవలం 2 గంటల వ్యవధిలో 250 మంది ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యారమ్మా పోరాట యోధులు. మన మండలానికి సంబంధించి అవసరమైతే పక్క మండలాల నుంచి, పక్క ఏదైతే గ్రామాల నుంచి కూడా మద్దతు తీసుకొని సుమారు 1000 మందితో ఆ గ్రూప్ సిద్ధం చేసి ఆ 1000 మందితో భవిష్యత్తులో సమస్య పరిష్కారం కాకుంటే మన గన్నవరం నడిబొడ్డులో కూర్చుంటాం. దానికి కూడా మీ మద్దతు కావాలి. స్వస్తి. జై శ్రీరామ్.